హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఓపెన్ స్కూల్ ఓపెన్ 10th ఎగ్జామినేషన్స్ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటి పరీక్ష తెలుగు. దీనికి సంబంధించి మోడల్ పేపర్ వివరించడం జరుగుతుంది. ఈ పాటికే చదివేసుకుని ఉంటారు, అయినప్పటికీ ఒకసారి మోడల్ పేపర్ చూసుకుంటే చాలా మంచిది. దానికోసం మార్చ్ 2024 మోడల్ పేపర్ని వివరించడం జరుగుతుంది. సాధారణంగాను ప్రతి పదానికి అర్థం రాయడమే ప్రతిపదార్థం అని చెప్తాము. ఇది ఫస్ట్ భాగము 1లో 1వ ప్రశ్న కింద రావడం జరుగుతుంది. ఇక్కడ 2 పద్యాలు ఇస్తారు. ఆ 2 పద్యాల నుంచి ఏ ఒక్క పద్యమైనా రాసుకోగలిగితే సరిపోతుంది అనమాట. 2వ ప్రశ్న పాదభంగం లేకుండా ఒక కంఠస్థ పద్యం రాయవలసి ఉంటుంది. దాని భావాన్ని కూడా రాయవలసి ఉంటుంది. కావున ఏదైనా పద్యం కంఠస్థం చేస్తే కనుక దీనికి కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే మొదటి ప్రశ్నకి ప్రతిపదార్థానికి 8 మార్కులు, 2వ ప్రశ్న కంఠస్థ పద్యానికి ప్లస్ భావానికి కలిపి 8 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ నుంచి 5 ఆన్సర్లు రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క దానికి 2 మార్కులు. ఇది ఎవరైనా సొంతంగా రాయొచ్చు, అందులోనే ఆన్సర్లు ఉంటాయి, జవాబులు ఉంటాయి. కాబట్టి ఇది 4 రోజులు 8 మార్కులు అనమాట. 4 ప్రశ్నలు ఇస్తారు. ఇంకా నెక్స్ట్ సంఘటన క్రమం. రామాయణం చదివి ఉంటే కనుక రామాయణ కాండాల నుంచి ఆర్డర్లో పెట్టి రాయమంటారు. అంటే రీఅరేంజ్ చేయవలసి ఉంటుంది. రీఅరేంజ్ చేయగలిగితే కనుక తప్పనిసరిగా మీరు రాయగలుగుతారు. ఇక్కడ వ్యక్తీకరణ, సృజనాత్మకత అని భాగం 2లో టెక్స్ట్ బుక్ సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంతేకాకుండా రామాయణం నుంచి, అలాగే గద్య భాగం నుంచి, పద్య భాగం నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్నిటికి లెటర్ రైటింగ్ రాయమని, కొన్నింటికి సంభాషణ రాయమని కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు తోచింది చక్కనగా చదువుకున్నది కలిపి రాసుకోగలిగితే కనుక చాలా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది భాగం 3లో. ఇక్కడ 5 ప్రశ్నలు అడగడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత కంప్లీట్ గ్రామర్ సంబంధించి 18 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది 17 ప్రశ్న నుంచి ప్రారంభమవుతుంది. ఈ 17 ప్రశ్న నుంచి ప్రారంభమైన ప్రశ్నలన్నీ 34వ ప్రశ్న దాకా వెళతాయి. ఇవి చాలా వరకు లోయర్ క్లాసెస్లో చదివినవి, టెక్స్ట్ బుక్ చదివినవి ప్రశ్నలు మాత్రమే పడతాయి. ఇది పెద్దగా పేపర్ ఏమీ ఉండదు, కానీ మీరు చదివి రాసుకోగలిగితే 60 నుంచి 80 మార్కులు తప్పనిసరిగా వస్తాయి. కావున మీ టెక్స్ట్ బుక్ స్టడీ మెటీరియల్ని కంపల్సరీ చదువుకోండి.